ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా ఎప్పుడైనా సరే పాయింట్స్లో కానీ మనకి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయమని ఇస్తే వాడిచ్చిన నెంబర్స్లో ఎక్కడ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో చెక్ చేయండి. అంటే ఇక్కడ 2 పాయింట్సే, ఇక్కడ 2 పాయింట్సే. ఇలా ఎప్పుడైనా ఎక్కడ ఎక్కువ పాయింట్స్ ఉంటే అక్కడ 2 పాయింట్స్ ఉంటే ఇంటూ 100 చేత, 3 పాయింట్స్ ఉంటే ఇంటూ 1000 చేత, 4 పాయింట్స్ ఉంటే ఇంటూ 10,000 చేత, అంటే 2 పాయింట్స్ 2 zeros, 3 పాయింట్స్ 3 zeros, 4 పాయింట్స్ 4 zeros చేత మల్టిప్లై చేయాలి. అలా 2 ప్లేసెస్ ఉంది కాబట్టి ఇంటూ 100 చేశాను, ఎందుకంటే 2 zeros ఉండాలి, ఎందుకంటే అక్కడ పాయింట్స్ అనేవి క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ 0.7 ఇంటూ 100, జీరోకి పాయింట్కి పోతే 70, 35, 2 పాయింట్స్ కాబట్టి 2 ప్లేసెస్ పోయింది, అండ్ 2 ప్లేసెస్ కాబట్టి 2 ప్లేసెస్ 105. ఇప్పుడు 70కి 35కి 105కి హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ కట్టడం అంటే వాడు ఇచ్చిన నెంబర్స్లో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో చిన్న నెంబర్ని తీసుకొని ఆ చిన్న నెంబర్ చేత మిగతా అన్ని నెంబర్లు ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయబడితే అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. ఎలా అంటే 35 2s, 35 3s, అదే మన హెచ్సిఎఫ్ అవుతుంది. ఎందుకంటే 35 చేత 2 నెంబర్లు ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. అలా ఈ నెంబర్స్ ఇస్తే మన యొక్క హెచ్సిఎఫ్ 35 అవుతుంది. అయితే మన డైరెక్ట్ నెంబర్స్ వాడు ఇచ్చాడంటే ఇవ్వలేదు, పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఇంటూ ఏదైతే నెంబర్ చేసావో మళ్ళీ ఇక్కడ అదే నెంబర్ చేత డివిజన్ చేయాలి. ఇక్కడ ఇంటూ 100 కాబట్టి బై 100, ఇంటూ 1000 అయితే బై 1000, ఇంటూ 10,000 అయితే బై 10,000. ఇక్కడ ఇంటూ 100 చేసావు కాబట్టి బై 100 చేయాలి చివరిగా. అప్పుడు 0.35 అనేది మన యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.